సినిమా ఇదొక రంగుల ప్రపంచం. కానీ ఆ రంగుల వెనుక వెలకట్టలేని రిస్క్ ఉంటుంది. రూపాయికి 100 రూపాయలు వచ్చే అదృష్టం, 100 రూపాయలు పెడితే చిల్లి గవ్వ మిగిలని దురదృష్టం. ఈ రెండిటి మధ్య సాగే ఒక హై వోల్టేజ్ గ్యాంబ్లింగ్ టాలీవుడ్. దశాబ్దాలుగా ఈ సామ్రాజ్యాన్ని శాసించిన సింహాలు ఉన్నాయి. చరిత్రను తిరగరాసిన బ్యానర్లు ఉన్నాయి. కానీ కాలం మారుతోంది. వెండి తెరపై హీరోలు మారుతున్నట్లే తెర వెనుక చక్రం తిప్పే శక్తులు కూడా మారుతున్నాయి. నిన్నటి తరం దిగ్గజాల నీడ నుంచి బయటకు వచ్చి తమకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కొందరు కుర్రాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. వారే జెన్ నెక్స్ట్ నిర్మాతలు. కేవలం వారసత్వంతో కాకుండా పక్కా బిజినెస్ మైండ్ తో, కొత్త టెక్నాలజీతో 2027 నాటి టాలీవుడ్ భవిష్యత్తును డిజైన్ చేస్తున్న ఆ యంగ్ టైగర్స్ ఎవరు? ఇది టాలీవుడ్ చరిత్రలో రాబోతున్న అతిపెద్ద పవర్ షిఫ్ట్. ఒకప్పుడు టాలీవుడ్ అంటే కొన్ని పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నాడిని పట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద పండుగ చేసుకుంటున్న పేర్లు వేరు. నాగవంశీ, స్వప్నదత్, మైత్రి నవీన్, రవి, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, దిల్ రాజు వీరంతా ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ నిర్మాతలు. భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో వీరు ఇండస్ట్రీ స్ట్రీమ్ ని గ్లోబల్ లెవెల్ కు తీసుకువెళ్తున్నారు. కానీ ఇండస్ట్రీ గమనంలో ఒక తరం పీక్ లో ఉన్నప్పుడే మరో తరం మొలకెత్తడం సహజం. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్ సైలెంట్ గా తన అడుగులను వేగవంతం చేస్తోంది. నిన్నటి తరం పేర్లు మెల్లగా తగ్గుముఖం పడుతుంటే రాబోయే 5 ఏళ్ల కాలాన్ని ఎలబోయే కొత్త పేర్లు ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో మారుమోగుతున్నాయి. ఇక్కడ వినిపిస్తున్న పేర్లు వారసత్వ కోటాలో వచ్చినవి కావు. వర్క్ హార్డ్ అని నిరూపించుకున్న పేర్లు. ధీరజ్ మొగిలినేని అతి తక్కువ కాలంలోనే మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. పక్కా ప్లానింగ్, కంటెంట్ మీద గ్రిప్ ఆయన ఆయుధాలు. ఇక రాజేష్ దండా అటు అల్లరి నరేష్ తో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఇటు సంయుక్త మీనన్, అడ్విశేష్ వంటి వారితో క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నారు. సినిమాను ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో ఆయన దగ్గర పక్కా లెక్కలున్నాయి. ఎస్కేఎన్ ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. చిన్న సినిమాలను ఊహించని రేంజ్ కు తీసుకువెళ్లడం ఆయన స్పెషాలిటీ. అటు థియేటర్, ఇటు మూవీస్, ఇటు వెబ్ సిరీస్లు 2 పడవల మీద ఆయన ప్రయాణం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. మరోవైపు నిహారిక కొణిదెల కేవలం నటిగానే కాదు, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అడుగులు వేస్తోంది. వెబ్ సిరీస్లు, టీవీ షోలతో మొదలై ఇప్పుడు భారీ సినిమాల దిశగా ప్రయాణిస్తోంది. గ్లామర్ పక్కన పెట్టి కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్ముతున్న మహిళా నిర్మాతగా ఆమె రేపటి తరానికి ప్రతినిధి. అయితే ఈ రేసులో వంశీ నందిపాటి రూటే వేరు. సినిమా నిర్మించడం ఒక ఎత్తు అయితే దాన్ని జనంలోకి తీసుకువెళ్లడం మరో ఎత్తు అని నమ్మే వ్యక్తి. మార్కెటింగ్ స్ట్రాటజీలను కొత్త పుంతలు తొక్కిస్తూ డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక బెన్నీ ముప్పనేని వంటి వారు సైలెంట్ గా 3-4 ప్రాజెక్టులను ఏకకాలంలో డీల్ చేస్తూ రేపటి తరం స్పీడ్ ను చూపిస్తున్నారు. వీళ్ళంతా కలిసి చేస్తున్న అతిపెద్ద మార్పేమిటో తెలుసా? ఓటీటీ కాంట్రాక్టులు. సీనియర్ నిర్మాతలు కేవలం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడితే ఈ కొత్త తరం నిర్మాతలు మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను ముందే అగ్రిమెంట్లు చేసుకుని నిర్మాణ ఖర్చులను సులువు చేసుకుంటున్నారు. తక్కువ రిస్క్, ఎక్కువ క్రియేటివిటీ, ఇదే వీరి ఫార్ములా. వ్యూహం స్పష్టంగా ఉంది. సీనియర్ యంగ్ నిర్మాతలు ఆర్ఆర్ఆర్ లేదా పుష్ప లాంటి భారీ సినిమాలపై దృష్టి పెడుతుంటే ఈ జెన్ నెక్స్ట్ నిర్మాతలు మాత్రం మిడ్ రేంజ్ సినిమాలను తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ఫలితంగా 2027 నాటికి టాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ రాబోతోంది. పెద్ద నిర్మాతలు ఏటా 2-3 భారీ సినిమాలు ఇస్తే ఈ యువ నిర్మాతలు ప్రతి నెల కనీసం ఒక చిన్న లేదా మీడియం సినిమా థియేటర్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రీలో డబ్బు సర్క్యులేషన్ ఆగదు. వేల మంది సినీ కార్మికులకు పని దొరుకుతుంది. టాలీవుడ్ అంటే కేవలం ఒక భారీ సినిమా కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కాదు, ప్రతి వారం ఒక పండుగలా మార్చే శక్తి ఈ జెన్ నెక్స్ట్ చేతుల్లో ఉంది. మార్పు అనేది సహజం, కానీ ఆ మార్పు ముందస్తు ప్రణాళికతో వస్తే అది ఇండస్ట్రీకి వరం. ఈ కొత్త తరం నిర్మాతలు కేవలం గ్లామర్ కోసమో, డబ్బు కోసమో రాలేదు. సినిమాలను ఒక పక్కా కార్పొరేట్ లెక్కలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి సిద్ధమయ్యారు. 2027 నాటికి టాలీవుడ్ రూపురేఖలు మారిపోతున్నాయి. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్లతో సీనియర్లు, కొత్త టాలెంట్, వినూత్నమైన మార్కెటింగ్ తో ఈ జెన్ నెక్స్ట్ నిర్మాతలు కలిసి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించబోతున్నారు. మరి ఈ కొత్త తరంలో మీకు నచ్చిన నిర్మాత ఎవరు? వారి నుంచి మీరు ఆశిస్తున్న సినిమాలేంటి? మా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.